ప్రకాశం జిల్లాలో వైసీపీకి కంచుకోటగా ఉన్న ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పసుపు జెండా ఎగరవేశారు. వైఎస్ జగన్ దగ్గర బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 34,000 పైచిలుకు మెజార్టీతో దామచర్ల జనార్దన్ గెలుపొందారు. ఎన్నికల వేళ ఇళ్ల స్థలాలు, బియ్యం, చీరలు, మద్యం వంటి తాయిలాల పంపిణీతో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒంగోలు అభివృద్ధికి బాటలు వేసిన దామచర్ల జనార్దన్ కు ఓటర్లు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. వైసీపీ ప్రభుత్వంలో గంజాయి నగరంగా మారిన ఒంగోలును గంజాయి రహిత నగరంగా మార్చడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్న ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ తోటి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. 14 ఎన్నికల్లో ఆయన ఒంగోలు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేశారు. అదేవిధంగా మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో 34,000 పైచీలకు మెజార్టీ తోటి గెలుపొందిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దామచర్ల జనార్దన్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, భారీ మెజార్టీ తోటి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒంగోలు అసెంబ్లీలో మీరు గెలుపొందిన పరిస్థితి, విజయాన్ని ఎలా చూస్తారు? అంటే 2014-19లో తెలుగుదేశం టైంలోనే ఈ ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి అనేది ఎక్కువ పార్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత జగన్ గాలిలో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి 2019 ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళకపోవటం, జగన్ రెడ్డి ప్రభుత్వం రావటం కూడా జరిగింది. సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మా మీద కూడా 23 కేసులు పెట్టారు, అయినా కూడా పోరాడాం. మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టారు, బెదిరించారు, ఇళ్ల మీదకి వచ్చారు, కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి రిమాండ్కి కూడా పోయించారు. ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించే ప్రజలు ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు, ఇలాంటి ప్రభుత్వం ఉంటే సర్వనాశనం అవుతుంది అనే ఉద్దేశంతో మంచి తీర్పు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చారు. ఈరోజు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం అన్నీ కూడా 124 సీట్లు వచ్చినాయి. అంటే మేజర్ స్టేట్ అంతా కూడా ప్రజలు ఒక పక్కన ఉన్నారు. బయటపడితే ఎక్కడ మళ్ళీ ఇబ్బందులు పెడతారో అని సైలెంట్గా వాళ్ళ ఏదైతే ఓటు రూపంలో వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి చూపించారు. కాబట్టి ఇది ఒక బాధ్యతగా మేము కూడా తీసుకుంటున్నాం. ఇదివరకు ఎన్నో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒకడేమో కార్పొరేటర్గా కూడా గెలవు అన్నాడు ఒకడున్నాడు, ఒకడేమో సింగిల్ సారి గెలిచేవాడు అని ఒకడన్నాడు. ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళంతా కూడా వాడి విజ్ఞత కుదిరేయాలి. కాబట్టి ఈ వాసు చేసిన పనులు కూడా, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ఏకవచనాలతో మాట్లాడే భాష కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజలు గమనించి అప్పుడంటే అంతకుముందు 3 త్రికోణాల్లో 2 సార్లు గెలిచాడు, తర్వాత 2 సార్లు గెలిచాడు. ఈసారి ఏదో గెలిచాడని చెప్పేసి ఎప్పుడు కూడా అహంకారం పెరిగితే ఈరోజు ఉండే పరిస్థితులు ఇది ఒక లెసన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఈరోజు పూర్తిగా ఒక నమ్మకం మీద మాకు ఈరోజు ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో పెట్టి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ మెజార్టీ రాలా. జిల్లాలో కూడా ఈ హైయెస్ట్ మెజార్టీ కూడా మనకే ఇచ్చారు. కాబట్టి హెడ్ క్వార్టర్లో ప్రజలు కూడా ఈరోజు ఒక నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా గంజాయి లేని ప్రాంతం తీసుకొస్తాం. మంచినీళ్ళు ఇచ్చేదానికి కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, టిట్కో హౌసెస్ కానీ, పట్టాల విషయంలో కానీ అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద చేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఖచ్చితంగా నెరవేరేదానికి నా వంతు నేను కృషి చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ అభివృద్ధి బాటలను నడిపించింది. అదేవిధంగా 14లో మీరు గెలిచిన తర్వాత ఒంగోలు నియోజకవర్గం మీద జనార్దన్ ముద్ర వేశారు అభివృద్ధిలో. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి 100కి 100 ఎక్కడైతే ఆగిందో దాన్ని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసి 6,000 మందికి సొంత గృహాల్లో ఉండేటట్టు చేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేది అది కూడా చేస్తాం. రెండవది వచ్చేసి పట్టాలు, ఏదైతే మన 400-500 ఎకరాలు ప్రభుత్వం భూమి కొన్నారో దాన్ని స్ట్రీమ్లైన్ చేసి దానికి 2 సెంట్ల భూమి ఎట్టియాలా, అదేవిధంగా ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో దాన్ని కూడా చూసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మాకు ఎజెండాలో ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఒంగోలు మళ్ళా 5 సంవత్సరాల లోపల రూపురేఖలు మారేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తా. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసిన అభివృద్ధి పథకాల్లోనే వాటన్నింటినీ కూడా మళ్ళీ కొనసాగిస్తాం. ఒంగోలు అభివృద్ధి కొనసాగించడమే తన లక్ష్యం అని చెప్పని దామచర్ల జనార్దన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్.